2029లో జరగాల్సిన ఎన్నికలు ముందే వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? వస్తే దానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? 18వ లోక్సభ ఎన్నికలు మనకి 2024లో జరిగినాయి. 19వ లోక్సభ ఎన్నికలు యాజ్ పర్ షెడ్యూల్ ఏంటంటే మనకి 2029లో ఈ ఎన్నికలు జరగాలి. 2029 ఏప్రిల్ మే నాటికి ముందే జరగాలన్నమాట. కానీ ఈ ఎన్నికలు అంటే కేవలం 2024 తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు ఎలక్షన్ వచ్చేస్తాయా, ఇప్పుడే ఎలక్షన్స్ వస్తాయా అనేది దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఎందుకు మొదలైంది అంటే మనకి ఇప్పుడు బీహార్లో సిరు వివాదం ఒకటి జరుగుతుందండి. అదేవిధంగా రాహుల్ గాంధీ చాలా విస్తృతంగా అంటే తన రాజకీయ జీవితంలో లేనట్టే చాలా హైపర్ యాక్టివ్, చాలా క్రియాశీలకమైపోయి ఎలక్షన్ కమిషన్ మీద ఆయన అణుబాంబు సాక్ష్యాలంటూ అటాక్ చేస్తున్నాడు. మనం చూస్తూ ఉంటాం. ఈ ఓట్ చోరీ అసలు బీజేపీ అధికారంలో ఉందే ఓట్ చోరీ వల్ల, ఓటుని దొంగిలించడం వల్ల, ఫ్రాడ్ ఓటింగ్ వల్ల అంటూ చాలా విస్తృతంగా చేస్తున్నారు. దానివల్ల ఏమన్నా ఎన్నికలు వస్తున్నాయి. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించున్నారు ఎవరు? మోడీ గారు. ఎప్పుడూ కూడా యుద్ధం తర్వాత ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఎందుకంటే మూడ్ ఆఫ్ ది నేషన్ ఎప్పుడూ కూడా ఆ అధికారంలో ఆ యుద్ధం చేపించిన పార్టీ వైపు ఉంటుందన్నమాట. కాబట్టి ఇదొకటి మోడీ గారికి ఒకటి ఉంది. అందువల్ల ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా అనేది ఒకటి ఉంది. చాలా ప్రధానమైన విషయం ఏంటంటే ఇక్కడ చాలా ప్రధానంగా గుర్తించి ఎందుకు ఎన్నికలు రావచ్చు అనేది మనం చూస్తే, ఎంతవరకు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చూస్తే, ఒకటి మోడీ వ్యక్తిత్వం, మోడీ పర్సనాలిటీ, ద కల్ట్ ఆఫ్ ది మోడీ అనేది ప్రస్తుత ప్రభుత్వం, ప్రస్తుత బీజేపీ మీద మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మొన్న 2024 ఎన్నికలు అనేవి మోడీకి ఒక అవమానకరమండి. ఎందుకు అంటున్నానంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 1989 నుంచి 2014 వరకు 25 సంవత్సరాల పాటు భారతదేశ సంకీర్ణ యుగంలో ఉంది. 1989 నుంచి 2014 వరకు సంకీర్ణ ప్రభుత్వం ఉండేది. దానిని ఇదే మోడీ బద్దలు కొట్టి 25 సంవత్సరాల తర్వాత పూర్తి మెజార్టీ బీజేపీకి తెప్పించి 272 సీట్లు, 273 సీట్లు తెప్పించి పూర్తి అధికారంతో బీజేపీ అధికారంలో రాగలిగింది. ఎన్డీఏని అలా పెట్టుకుంది. తర్వాత 2019 ఎన్నికల్లో ఇదే మోడీ 303 సీట్లు బీజేపీకి తెప్పించి ఘన విజయం సాధించారన్నమాట. అంటే బీజేపీ చరిత్రలోనే 1980 తర్వాత బీజేపీ ఫామ్ అయిన తర్వాత, అంతకుముందు జనసంఘం ఉండేది, 1980 తర్వాత 2 లోక్సభ సీట్ల నుంచి తక్కువ నుంచి 303 ఘన విజయం సాధించి పెట్టారనమాట ఎవరు? మోడీ గారు. ఇంతటి ఘన విజయం 2024 ఎన్నికల్లో 303 నుంచి 240 మళ్ళా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఇది గమనించాలి జాగ్రత్తగా. పూర్తి మెజార్టీ 2014 ఎన్నికలు, 2019 ఎన్నికలు సంపాదించి మూడవ టర్మ్లో మళ్ళా 240 తగ్గిపోయి మళ్ళా కోయిలేషన్ ప్రభుత్వంలోకి వెళ్ళిపోయింది. అందువల్ల మీరు బీజేపీ అధికారంలో ఉంది, ఎన్డీఏ అధికారంలో ఉంది, అందరూ తీసుకున్న మోడీ దృష్టిలో ఎన్నికలు అనేది ఆయనకు అవమానకరం. కాబట్టి మళ్ళా ఆయన రాజకీయ జీవితంలోనే మళ్ళీ ఎన్నికలు తెప్పించుకుని మళ్ళా అద్భుతమైన విజయం సాధించి పూర్తి మెజార్టీ బీజేపీకి ఇవ్వాలి. ఇది ఆయన యొక్క కళ. మనం మర్చిపోకూడదు ఈ విషయాన్ని. పర్సనాలిటీ ఎప్పుడు పొలిటికల్ మెంటాలిటీ అలాగే ఉంటుందండి, ఒక వ్యక్తిత్వం. దట్టు ఆయన 11 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ చేశారు. రికార్డుల మీద రికార్డులు ఆయన బద్దలు కొడుతూ వెళ్ళారు. కాబట్టి ఇది కూడా రావాలి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా గ్రూప్ అక్కడ వీక్గా ఉండడం వల్ల ఇప్పుడు ఇది అనువైన పరిస్థితి అని మోడీ భావించడం అనేది మనం చూసుకోవచ్చు. కాబట్టి ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ అని, తర్వాత మూడ్ ఆఫ్ ది వాటర్ అని, తర్వాత దేశవ్యాప్తంగా ఈ వాటర్ చోరీ అనేది కాంగ్రెస్ ప్రతిపక్షాలన్నీ ఇది ఒకటైతే, తర్వాత బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ బీహార్లో ఎన్నికలు ఎన్డీఏ కూటమికి ఏదైనా అపజయం వస్తే అది కేంద్రంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా ఆపలేదు. ఎందుకంటే మూడవ అతిపెద్ద పార్టీ ఇప్పుడు ఎన్డీఏ గ్రూప్లో 16 సీట్లు అంటే 12 సీట్లతో జేడీయూ, జనతాదళ్ యునైటెడ్, నితీష్ కుమార్ గారు. ఆయన చాలా కాప్రీషియస్ పర్సనాలిటీ. ఇప్పుడు అక్కడ ఎన్నికల్లో ఆయనకు విజయ అవకాశాలు మళ్ళీ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ తక్కువ కనిపించకపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చి బై ఛాన్స్ ఏమైనా తక్కువ వస్తే నితీష్ కుమార్ గారి డిసిషన్ వేరు ఉంటుంది. కాబట్టి దాని ప్రభావం పడితే కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వానికి కూడా ప్రమాదం. ఎందుకంటే నితీష్ కుమార్ గారు బయటికి వెళ్ళినప్పుడు సంకీర్ణ ప్రభుత్వానికి ఆపద ఉండదు, కానీ వీక్ అవుతుంది, బలహీన పడుద్ది. కానీ ఈ వీక్ అవుతే తర్వాత బీహార్ ఎలక్షన్ తర్వాత జరగబోయే, సౌత్లో జరగబోయే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, తర్వాత వచ్చే సంవత్సరం జరగబోయే అస్సాం, వెస్ట్ బెంగాల్, గుజరాత్ ఎలక్షన్ జరగబోతున్నాయండి. ఇప్పుడు ఇంతటి అంటే ఒక సెమీఫైనల్ లాంటి ఎలక్షన్లు ఈ ఎన్నికల్లో బీజేపీకి అంత పుష్కలంగా అవకాశాలు ఉండవు. తర్వాత అండి అతిపెద్ద అవకాశం ఎందుకు ఎన్నికలు రావచ్చు అంటే
డిజిటల్ సెన్సస్ జరుగుతుంది. ఈ సెన్సస్ జరగగానే జనాభా లెక్కలు అవగానే వెంటనే ఉమెన్ రిజర్వేషన్ ఒకటి అమలు జరిగింది. తర్వాత అండి డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగి 545 ఇంకా ఎలక్షన్ పెరుగుతుంది డీలిమిటేషన్. ఇవన్నిటిలో ఏ పొలిటికల్ పార్టీకి ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు. కానీ ప్రస్తుతం 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీకి చాలా అనువైన పరిస్థితి ఉంది. ఈ డీలిమిటేషను సెన్సస్ అయ్యి తర్వాత ఈ రిజర్వేషన్ ప్రాసెస్ అని క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ అని ఇవన్నీ పెరిగితే అగమ్య గోచరం అవుతుంది. తర్వాత ప్రధానమైన అవకాశం ఏంటంటే వచ్చే ఎన్నికల వరకే ఈ మోడీ గారు ఉండడమే ఎక్కువ. ఎందుకంటే 75 సంవత్సరాలు నిండిపోయింది. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ 75 సంవత్సరాలు నిండినా అది ఏం కాదని చెప్తుంది. ఎందుకంటే మోడీకి మించిన పర్సనాలిటీ లేదు. ఓకే, ఆయన కంటిన్యూ అవుతారు. కానీ తప్పనిసరిగా వచ్చే లోక్సభ ఎన్నికలు 2029లో జరిగితే బీజేపీ తప్పనిసరిగా కొత్త ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ని డిక్లేర్ చేయవలసి వస్తుంది. ఆయన రాహుల్ని ఢీకొనగలరా అనేది ప్రధానమైన, ఎందుకంటే కొత్తగా ఆయన వస్తారు. ఇప్పుడు దాకా మోడీ ఇమేజ్లో వెళ్తుంది. కాబట్టి ఇదే మోడీ ఇమేజ్ బలంగా ఉన్నప్పుడే ఎలక్షన్కి వెళ్ళడం వల్ల బాగుంటుందని బీజేపీ భావించవచ్చు. కాంగ్రెస్ కూడా ఎలక్షన్ ఇప్పుడు కోరుకుంటే ఇది కోరుకుంటుంది. కాబట్టి ఎలక్షన్ వచ్చే అవకాశాలు మనకి 90% పుష్కలం కనిపిస్తున్నాయి. ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ కూడా, ఈ మూడ్ ఆఫ్ ది వాటర్ కూడా, మూడ్ ఆఫ్ ది ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడ్ రీజనల్ పార్టీస్ కూడా ఎలక్షన్ వస్తే బాగున్ను అనే ఒకటి ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. మళ్ళీ జమిలీ ఇవన్నీ అవకాశం లేదు. ఇదే మంచి తరుణమని మ్యాక్సిమం పొలిటికల్ పార్టీసు నేషన్ కూడా భావిస్తుంది. కాబట్టి ఎలక్షన్ వచ్చే అవకాశాలు మనకి 90% కనిపిస్తున్నాయి.